Hello everybody, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ వ్లాగ్. ఇవాళ మరో టేస్టీ వేపుడు రెసిపీ అండి, క్యాబేజ్ ఇంకా బఠానీ. భలే టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కొంచెం నార్త్ ఇండియన్, కొంచెం సౌత్ ఇండియన్ స్టైల్లో చేద్దాము. దీనికోసం ఆవాల నూనె తీసుకుంటున్నానండి. దాంట్లో ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున జీలకర్ర ఇంకా సోంపు వేసుకున్నాను. తర్వాత కొంచెం ఇంగువ, ఇంకా కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. ఆ తర్వాత 4 ఎండుమిరపకాయలు, ఇంకా సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి, ఇవి బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి సన్నగా తురిమి పెట్టుకున్న క్యాబేజ్ వేసుకుంటున్నానండి. ఇది ఒక మీడియం సైజ్ క్యాబేజ్. అట్లనే దాంట్లో 1 టీ స్పూన్ అంతా పసుపు వేసుకొని ఇది హై ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలండి. ఆ తర్వాత ఫ్లేమ్ లో చేసేసి దీన్ని కొంచెంసేపు మగ్గనిద్దాం. ఇదిగోండి, మంచిగా మగ్గిపోయింది, చూసారా, దగ్గర పడింది. ఇప్పుడు ఒక 50% ఇది కుక్ అయింది క్యాబేజు. దీంట్లోనే ఒక పావు కప్పు ఫ్రోజన్ బఠానీ వేసుకుంటున్నాను. అలాగే ఒక టమాటా కూడా నేను రఫ్గా చాప్ చేసి వేసుకున్నాను. ఇంకా ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు, ఇంకా ఒక 2 టీ స్పూన్లంత కారం వేసుకొని అవి కూడా ఒకసారి మంచిగా కలిపేసుకుందాము. ఆ తర్వాత కిచెన్ కింగ్ మసాలా 1 టేబుల్ స్పూను, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. మీ దగ్గర కిచెన్ కింగ్ మసాలా లేకపోతే నార్మల్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి కూడా ఒక్కసారి మంచిగా కలిపేసుకుందాం. క్యాబేజ్ మరీ మెత్తగా ఉడికిపోకుండా చూసుకోండి. చక్కగా ఇట్లా పొడి పొడిలాడుతూ వస్తుంటేనే బాగుంటుంది. ఇంక ఇప్పుడు అన్నీ వేసుకోవాల్సినవి ఆల్మోస్ట్ వేసేసుకున్నాం. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం. ఇదిగోండి, మొత్తం బఠానీ, క్యాబేజ్, టమాటా అన్నీ కూడా మంచిగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా ఇదిగోండి ఎంత చక్కగా పొడిపొడిలాడుతుందో చూసారా. లాస్ట్గా నేను 1 టీ స్పూన్ అంతా ఆమ్చూర్ పొడి, డ్రైడ్ మ్యాంగో పౌడర్ అంటారు కదా, అది వేసుకున్నాను. ఇంకా ఉప్పు కూడా లైట్గా పడుతుంది, అందుకని అది కూడా వేసుకున్నాను. ఆమ్చూర్ పొడి ఆప్షనల్ అండి, మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీరతోటి గార్నిష్ చేసేసుకుంటే మనకి క్యాబేజ్ బఠానీ వేపుడు రెడీ. ఇది మంచిగా చపాతీ పుల్కాతో అయితే సూపర్ కాంబినేషను. ఇంకా అన్నంతో కూడా భలే ఉంటుంది. కొంచెం పక్కన టమాటో రసం లేదా చింతపండు రసం ఉంటే సూపర్ కాంబినేషన్ అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి. యాజ్ వెల్ యాజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి నా వీడియోస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.